హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే పూజా వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ మార్నింగే ఎర్లీగా లేచా అనమాట. ఈవినింగే అంటే థర్స్డే రోజు ఈవినింగే ఫ్రేమ్స్ అవి క్లీన్ చేశాను. బికాజ్ ఈరోజు పిల్లలకి ఎగ్జామ్ ఉంది, అంటే పబ్లిక్ ఎగ్జామ్ నడుస్తుంది కదా సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఈరోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి కొంచెం ఎర్లీగా పూజ అయితే కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి ఈవినింగే, నిన్న థర్స్డే రోజు ఈవినింగే ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసేసా. అండ్ మార్నింగ్కి కొంచెం ఈజీగా అయిపోతుంది కదా పని అనేది. అండ్ ఇంకా మా వారు పిల్లలందరూ పడుకొని ఉన్నారండి. సో నా పని అయితే నాకు తప్పదు. సో నిద్ర పట్టదనమాట. పని ఏదన్నా ఉంది అని అనుకోండి, అస్సలు నిద్ర పట్టదు. ఇంకా పూజ ఉంది అంటే మటుకు ఇంకా అస్సలు నిద్ర పట్టదనమాట. కొంచెం ఎర్లీగా లేచేస్తా. సో నైట్ అంతా క్లీన్ చేస్తున్నా, ఒకసారి మార్నింగ్ కూడా కొంచెం అట్లా కసు చిమ్మేసి మాప్ పెట్టేస్తే కొంచెం హడావిడి అనేది తగ్గుతుందనమాట. అర్లీగా లేస్తాను కదా, 5 o'clock అంతా లేస్తాను. సో ఫ్రైడే ఒకటి కొంచెం అర్లీగా లేస్తాను, 5కి అంతా. ఇంకా ఇల్లంతా మొత్తం రూమ్లన్నీ నైట్ ఎంత క్లీన్ చేసి పెట్టుకున్నా మార్నింగ్ కసు అయితే చిమ్మేస్తూ ఉంటాం అనమాట. సో మార్నింగే టీవీ పెడదామంటే వాళ్ళకి నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ టైము నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా లైట్గా సౌండ్ పెట్టుకొని టీవీ ఆన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ మధ్య టీవీ అంటే మ్యూట్లో పెట్టినా కూడా, టీవీ స్క్రీన్ చూపించినా కూడా కాపీరైట్ పడుతుంది అని అంటున్నారు. బట్ ఎందుకంత రిస్క్ అని చెప్పేసి నేను కూడా కొంచెం అట్లా చూపిద్దామని అనుకుంటాను. బట్ టీవీ స్క్రీన్ పడితే కాపీరైట్ పడుతుంది అని అంటున్నారు. తెలియదు మరి, నాకు కూడా ఇంతవరకు నాకైతే ఏం పడలేదు. సో అది ఇంకా నేను పొద్దున్నే సుప్రభాతం అవన్నీ పెట్టేసి ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఫస్ట్ అయితే నేను పిల్లల్ని పంపించిన తర్వాత నేను నా పూజ అనేది స్టార్ట్ చేసుకుంటా. ఇక్కడ మామిడాకు అయితే పెట్టేస్తున్నా. ఈ మధ్య కొంచెమే తెస్తున్నానులేండి మామిడాకు. అంటే మొత్తం గుమ్మాలన్నిటికీ కాకుండా ఎంట్రన్స్ దగ్గర ఒక్కటే పెట్టేస్తున్నా మామిడాకు, అందుకే కొంచెం తక్కువగా తీసుకొస్తున్నా. సో దట్టు ఇప్పుడు మామిడికాయలు కాసే టైం కదా, పూత పెడుతూ ఉంటాయి, అంటే మామిడి పూత అవి వస్తూ ఉంటాయి కదా. సో అందుకే ఇంకా మామిడాకులు కూడా ఇవ్వరు. సో కొంచెం అట్లా దొరికినంత వరకు తీసుకొని వస్తాను అనమాట. ఇంకా వీళ్ళు లేచి రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఒకటి చేసి పంపించేస్తా. యాజ్ యూజువల్ లంచ్ అయితే ఇంకా నాకు తప్పదు, నేను తీసుకెళ్లాల్సిందే. అండ్ పాపకైతే ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళు లంచ్ చేస్తారనమాట. ఇప్పుడైతే హాల్ మటుకు మాకు కొంచెం చల్లగానే అనిపిస్తుంది, కానీ ఇంకొంచెం సమ్మర్ వచ్చి ఇంకా స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా అసలు ఇంట్లో ఉండలేమన్నమాట. సో అంత హీట్ అయిపోతుంటుంది. సో మార్నింగ్ టైము ఎక్కువ శాతం నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది, కానీ మనం ఎక్కువసేపు రెస్ట్ తీసుకుంటే అది ఇంట్లో పని ఆగిపోతుంది కదా. సో ఇక్కడ పువ్వులు అయితే తీసుకొచ్చాను. అండ్ నేను రెగ్యులర్గా తీసుకొచ్చే పువ్వులు అయితే ఇలా ఉంటాయి. అంటే ₹1 ఎక్కువైనా పర్వాలేదు, కానీ దేవుడికి నిండుగా పూలు పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో నేనైతే ఇంకా నెక్స్ట్ ఇక్కడ గడపకి అవన్నీ పసుపు రాసేయాలి కాబట్టి పిల్లలు లేచేలోపు ఇంటి ముందు గడపకి పసుపు పెట్టేసి ముగ్గు పెట్టేస్తాను అనమాట. సో ఇక్కడ ఈ పని అయితే అయిపోతుంది. సో అదండి, ఫ్రైడే రోజు హడావుడి ఉంటుంది. ఈ గడపకి పసుపు పూసేటప్పుడు ఇప్పుడైతే బాగానే ఉంటుంది. ఇంకొక 15-20 మినిట్స్కి పిట్టలన్నీ ముగ్గు మొత్తం చెదిపేస్తాయి అనమాట. అంటే బియ్యం పిండి కదా ఇది, సో అవి తినడానికన్నీ వచ్చేస్తాయి, మొత్తం గలీజ్ చేసేస్తుంటాయి. సో గడపకైతే ఇట్లా పసుపు పెట్టేసి ముగ్గు పెట్టి బొట్లు అవి పెట్టేసాయి అనమాట. అండ్ పిల్లలకి ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళు రివిజన్ అయితే వేసుకుంటున్నారు. సో బయట నా పని అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఇక్కడ దోశ బ్యాటర్ అయితే నిన్న పట్టేస్తున్నా అనమాట. కొంచెం బొరుగులు అయితే యాడ్ చేస్తున్నాను. బొరుగులు అండ్ సగ్గుబియ్యం కొంచెం ఎక్కువ పడ్డాయి, అందుకే దోశ బ్యాటర్ కొంచెం బాగా పొంగిందనమాట. అంటే నార్మల్గానే దోశ బ్యాటర్ పొంగుతుంది, బట్ బొరుగులు వేస్తున్నా అనమాట. నిన్న రైస్ తక్కువ అంటే రైస్కి బదులు ఒక్కొక్కసారి నేను రైస్ లేకపోతే బొరుగులు కానివ్వండి, లేదంటే అటుకులు అట్లాంటివి వేస్తూ ఉంటాను అనమాట. సో దీన్ని అయితే ఫస్ట్ దోశ వేసేసి, ఊతప్పం కావాలంటే ఊతప్పం, లేదంటే దోశ అంటే దోశ. క్రిస్పీ దోశ కావాలి పిల్లలకైతే, మా వారికి సాఫ్ట్ దోశ కావాలన్నమాట. సో దోశ పోసిన ప్రతిసారి నాకు ఇట్లా 2-3 సార్లు 2-3 ఐటెంలు చేయాలంటే కష్టం. యాక్చువల్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతనే నేను ఇంకా గడపకు అవన్నీ పెట్టుకుంటుంటే, బట్ ఇంకా లేట్ అయిపోతుంది, పిల్లలు వెళ్ళిపోతారు కదా ఆ ఎగ్జామ్ రాయడానికి. ఆ లోపు నేను పూజ అయితే కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ ఇంకా ఇవన్నీ పనులు చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే ముందుగానే నేను అవన్నీ
స్నానం చేసిన తర్వాతనే గడపకి పూజ అవన్నీ అదే పసుపు అవన్నీ పెడుతుంటాను అనమాట. సారీ. సో అందుకు ఇంకా లేట్ అయిపోయింది. సో ఈరోజు అయితే చట్నీ పడుతున్నా అండ్ పల్లి పప్పులు యాజ్ యూజువల్ ఇంకా దోశలోకి ఏ చట్నీ పడతామో అదే పడుతున్నాం అనమాట. కాకపోతే నేను దీంట్లో కొంచెం అల్లం యాడ్ చేస్తాను పల్లి చట్నీలో. సో బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సాఫ్ట్ దోశ కదా, సో అల్లం వేసి పల్లి చట్నీ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేను నిన్న ఫ్రేమ్స్ అవన్నీ కట్టున్నాను కాబట్టి పిల్లలు రెడీ అవుతున్నారు ఒక్కొక్కరు. సో బస్ వచ్చే టైం అయింది. ఇంకా నేను వీడియో తీస్తున్న సంగతి బాబుకు తెలియదు అనమాట. వాడు వచ్చి చూస్తున్నాడు పైన ఏముందా అని చెప్పేసి. సో ఒకటే రకంగా వీడియో తీస్తే బాగుండదు కదా అని చెప్పేసి నేను వేరియేషన్స్ చూసుకుంటున్నా, అంటే ఒకటేలాగా పెట్టుకుంటే బాగుండదు అని చెప్పేసి. సో అంటే ఇంకా మంచిగా ఎక్కడ కనిపిస్తుంది అంటే వీడియో నీట్గా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి అట్లా సెట్ చేసుకుంటున్నాను అంతే. నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలందరిని పంపించిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే అష్టోత్తరాలు అవన్నీ చదువుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వంట కూడా స్టార్ట్ చేయాలన్నమాట. ఈరోజు ఎంత ఎర్లీగా చేద్దాం అనుకున్నా కూడా లేట్ అయిపోయింది. అది యాజ్ యూజువల్ మామూలే. సో టైం ఉన్నప్పుడు చేద్దాం అనుకుంటా, టైం అయిపోయే కొద్దీ హడావిడి పడుతుంటా అనమాట. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఎప్పటిదో అండి, అసలు నాకు గుర్తు కూడా లేదు. సో అది ఈరోజు కనిపించింది. దీనిపైన బ్లౌజ్ వచ్చేసి మొత్తం పాడైపోయింది. అది బాగాలేదనమాట. సో అది పడేసా. నాకు దీనిపైన ఇది సెట్ అయిపోతుంది కదా అని చెప్పేసి బాగా సెట్ అయిపోయింది దీనిపైనకి బ్లౌజు. అండ్ ఈ శారీ కూడా ఇంతకుముందు అంటే ఒక 10 years బ్యాక్ నేను ఎల్లమ్మకు చేసున్నాను. అప్పుడు ఎంకాయపల్లి ఎల్లమ్మ ఉంటుంది కదా, సో అక్కడ దేవుడికి చేసినప్పుడు నాకు తెలియని వాళ్ళు వచ్చి అమ్మవారికి పెట్టమని ఇచ్చారనమాట. అప్పటి నుంచి శారీ ఎంత బాగా పెట్టుకున్నానో చూడండి. సో కొన్ని శారీస్ నేను బాగానే పెట్టుకుంటా, అంటే కొంచెం బాగా నీట్గానే పెట్టుకుంటా అనమాట. సో ఆ శారీ మళ్ళీ ఈరోజు కట్టుకుంటున్నా. అండ్ ఇది టిష్యూ టైపు శారీ. సో ఎంత వాష్ చేసినా కట్టుకున్నా కూడా కట్టుకున్నట్లే అనిపించదు అనమాట ఈ శారీ. అంటే చాలా బాగుంది. అంటే ఇట్లా లైట్ వెయిట్ శారీస్ ఉంటే డే అంతా క్యారీ చేయొచ్చు. కొన్ని హెవీ శారీస్ ఉంటాయి కదా, అవి మేనేజ్ చేయలేమండి అసలుకి. ఈ సమ్మర్లో ఇంకా తక్కువ, శారీ కట్టుకోవడమే కొంచెం తక్కువ. అండ్ దట్ కొంచెం హెవీ శారీస్ అంటే మటుకు కొంచెం కష్టమే అనమాట. సో ఫైనలీ కొబ్బరికాయ అయితే కొట్టేసా. అందరు ఉంటే మటుకు కొంచెం కన్ఫ్యూజ్గా, అంటే కొంచెం లేట్ అయిపోతూ ఇక్కడ అక్కడ తిరుక్కుంటూ టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ ఎవ్వరు లేకుంటే పూజ ప్రశాంతంగా అయిపోతుంది. ఇంట్లో అందరు ఉన్నారనుకోండి కొంచెం లేట్ అయిపోతుంది, అంటే కన్ఫ్యూజ్, ఇంకా బుక్స్ చదివేది కూడా చదవదు, అది మైండ్ అంతా వేరే దానిపైన ధ్యాస ఉంటుంది అనమాట. సో ఎవ్వరు లేకుంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. ఈరోజు అంటే ప్రసాదం కూడా దేవుడికి ఏం పెట్టలేదు. అట్టి పండ్లు ఉన్నాయి కదా, అవి చక్కెరకేళీలు అంటాం చూడండి, అవి తీసుకొచ్చా అనమాట. అవి తీసుకొచ్చి పెట్టేసా. అండ్ ఈ సాంబ్రాన్ది మీషోలో ఆర్డర్ పెట్టాను కదా, సో చాలా బాగుంది. కాకపోతే దాన్ని వాష్ చేసేటప్పుడు ఉంటుంది చూడండి, అంటే సాంబ్రాన్ వేసిన తర్వాత దానిపైన మొత్తం బ్లాకిష్గా స్టిక్ అయిపోతుంది కదా, సో అది కొంచెం బాగా అనిపించదు, కడిగేటప్పుడే ఇబ్బంది అనిపిస్తుంది. సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కొబ్బరికాయ కొట్టేసి అట్టి పండ్లు పెట్టేసి హారతి అయితే ఇచ్చేసాను అనమాట. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే వంట చేయాలి. వంట అంటే నాకు అంటే ఫస్ట్ మామూలుగా శారీతో అయితే కొంచెం వంటకి అక్కడ ఇక్కడ తిరుగుతూ కొంచెం రెగ్యులర్గా మనకి నైటీ వేర్లో పనులన్నీ చేసుకుంటాం కదా, సో అది అలవాటు అయిపోయి ఇప్పుడు ఏంటంటే ఏదైనా సడన్గా మనం వంట చేసినప్పుడు ఇలా తుడిచేసుకుంటాం కదా బట్టలకి, సో అట్లా శారీకి కూడా తుడిచేసుకుంటానేమో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతాం కదా అని చెప్పేసి కొంచెం
అలవాటు చేసుకుంటున్నా అప్పుడప్పుడు. అండ్ కాటన్ శారీస్ కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే కొన్ని ఉన్నాయండి, 1, 2 ఉన్నాయి, మరీ ఎక్కువగా లేవు. సో అవి కూడా నేను ఇంకా రెగ్యులర్గా వాడాలని అనుకుంటున్నా. అండ్ ఇది కాటన్ శారీ కాదు, దీని పేరు కూడా నాకు పెద్దగా తెలీదు. అంటే శారీస్ పేర్లు తెలియదు కానీ ఒకటి నచ్చింది అంటే మటుకు అది కట్టేసుకోవడం, తీసేసుకోవడం, కట్టేసుకోవడం అట్లే అనమాట. సో ఇది శారీ అయితే బాగా నచ్చింది నాకు. అండ్ ఇది లైట్ వెయిట్ ఉంది కాబట్టి పెద్దగా రిస్క్ అనిపించట్లేదు. అండ్ ఈరోజు పాలకూర పప్పు అండ్ దానికి కాంబినేషన్ కాకరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నా, ఎల్లిపాయ కారం. బట్ ఈ కాకరకాయ ఫ్రై నేను తినను, ఎందుకంటే ఎల్లిపాయలు అవన్నీ వేస్తా కాబట్టి. సో అవి పిల్లల వరకే పెట్టేస్తాను అనమాట. అందుకే 1/2 kg, 1/4 kg అట్లా చేస్తున్నాను అనమాట. సో పిల్లలిద్దరికి, మా వారికి, అండ్ వాళ్ళకి ఖచ్చితంగా సైడ్ డిష్గా ఉండాల్సిందే. సో వాళ్ళ కోసం కాకరకాయ ఫ్రై అండ్ నా కోసం పాలకూర పప్పు ఒక్కటే. ఎందుకంటే నేను ఈరోజు పాలకూర పప్పులో కూడా ఉల్లిపాయను అండ్ గార్లిక్ కూడా యూజ్ చేయను అనమాట. సో ఇవి మీకు గుర్తున్నాయా, మనం నిన్న పెట్టిన వడియాలు ఒక్కటే రోజు అండి, మనకి ఏం పెద్దగా ఆరనవసరం లేదు, ఫ్యాన్ గాలికి కూడా ఆరిపోతాయి. కాకపోతే జీలకర్ర ఎక్కువ కనిపిస్తుంది కదా, సో జీలకర్ర ఎక్కువ తిన్నా కూడా మంచిదే. సో బాగుంటుంది టేస్ట్. సో దీన్ని అయితే ఇప్పుడు ఫ్రై చేస్తున్నా, పాలకూర పప్పులోకి బాగుంటుంది కదా అని చెప్పేసి. చూసారా ఎంత బాగా వచ్చేసాయో. ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ పాపడ్స్ ఎప్పుడైనా టేస్టీగానే ఉంటాయి, కాకపోతే మనం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. కాకపోతే నేను సాల్ట్ కొంచెం ఎక్కువ యాడ్ చేశాను అనమాట, కొంచెం ఎక్కువైంది అంతే. పెరుగన్నంలో మనం సాల్ట్ వేసుకోకుండా తినేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దాంట్లోనే నేను ఇది కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తున్నా, ఎల్లిపాయ కారం వేసి. సో అదండి ఈరోజుది సింపుల్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా, ఫ్రైడే పూజా వ్లాగ్. హోప్ మీకు కనుక ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సో చాలా కష్టపడుతున్నా, హోప్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి రెసిపీస్ కానీ మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.